హీరో 'కిరీటి' జూనియర్ మూవీ అయితే తీశాడు. జూనియర్ మూవీ ఎలా ఉంది? ఈ మూవీని చూడొచ్చా? చూడకూడదా? అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? అనేదనమాట ఏమాత్రం స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య హీరో 'కిరీటి' అనమాట ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీలో అయితే ఎంట్రీ ఇచ్చాడు. కానీ భయ్య ఒక డెబ్యూ మూవీ అయినా సరే ఈ రేంజ్ యాక్టింగ్ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా ముందు వచ్చే పర్సన్ అనమాట కొద్దిగా నర్వస్‌గా అయితే ఉంటాడు. ఎందుకంటే నా యాక్టింగ్ బాగుంటుందా? బాగుండదా? అనమాట ఆలోచిస్తూ అయితే ఉంటాడు. అయితే అతని యాక్టింగ్ మాత్రం చించేశాడు అని క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే భయ్య దీంట్లో ఒక ఫాదర్ అయితే ఉంటారు. 40 ఏళ్ల తర్వాత అతనికి ఒక కొడుకు అయితే పుడతాడు. అంత వయసు పోయాక ఒక కొడుకు కనుక పుడితే ఆ కొడుకు మీద ఎంతటి ప్రేమ చూపిస్తారో మనకందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రేమ అనమాట మన హీరోకి అయితే నచ్చదు. ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత బీభత్సమైన ప్రేమ అయితే ఉండకూడదు అనమాట. తనకంటూ కొన్ని మెమొరీస్ తనకంటూ అనమాట కొద్దిగా స్పేస్ ఉండాలన్నమాట. హీరో కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాలు అయితే కాలేజీలో అయితే జరుగుతుంది. అయితే కాలేజీలో అనమాట శ్రీలీల అయితే పరిచయం అవుతుంది. హీరో అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు శ్రీలీల అయితే బీభత్సంగా చదువుతుంది కానీ టాపర్ అయితే రాదు. కానీ మన హీరో ఏమాత్రం చదవకపోయినా సరే టాపర్ అయితే వస్తాడు. ఇలాంటి సినిమాలు ఇలాంటి స్టోరీలు అయితే మనం చాలా సార్లు చూసాం, చాలా సార్లు విన్నాం. కాకపోతే డైరెక్టర్ రామకృష్ణ రెడ్డి గారు అయితే మంచిగా ప్రజెంట్ చేశారు భయ్య. అయితే ఈ మూవీలో ఇంకో హైలైట్ ఏంటంటే జెనీలియా గారు అయితే ఎప్పుడు కోపంగా అయితే ఉంటూనే ఉంటుంది. అయితే ఆ కోపానికి కారణం ఏంటి అనేదన్నమాట ఈ మూవీ చూసి మనం అయితే తెలుసుకోవాలి. అదే కాకుండా జెనీలియా గారికి ఈ మూవీలో ఒక ఊరంటే ఏమాత్రం ఇష్టం ఉండదు, అసలు దేని వల్ల ఇష్టం ఉండదు అన్నదన్నమాట హీరో అయితే తెలుసుకుంటాడు. అలా తెలుసుకునే ప్రాసెస్ లో అనమాట తన తండ్రి గురించి కూడా తెలుసుకుంటాడు. జెనీలియా అయితే ఈ రోల్ లో అనమాట పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అనమాట కొద్దిగా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో చేయాలంటే ఏమాత్రం ఒప్పుకోరు. కానీ ఆ రోల్ లో జెనీలియా గారు అయితే పక్కాగా సెట్ అయిపోయారు. అదే కాకుండా ఈ మూవీలో డిఎస్పీ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల చింపేశాడు, డ్యూటీ ఎక్కేశాడు, అరాచకం అని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న హీరోకి ఇలాంటి మ్యూజిక్ ఎలా ఇచ్చాడ్రా అని చాలా మంది తలబట్టుకుంటారు. ఆ రకమైన మ్యూజిక్ అయితే ఇచ్చాడు. దీంట్లో రెండో హైలైట్ ఏంటంటే హీరో 'కిరీటి' డాన్స్ గానీ స్టంట్స్ గానీ యాక్టింగ్ గానీ చింపేశాడు అని క్లియర్ గా అయితే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపిస్తుంది భయ్య, అంత నచ్చదు. చాలా మంది అనమాట సెకండ్ హాఫ్ లోనే లేచి వెళ్ళిపోవడం కూడా నేను చూశాను. దీంట్లో విలన్ గా అక్షిత్ కుమార్ గారు అయితే ఉన్నారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రావు రమేష్ గారు కూడా ఈ మూవీలో ఉంటారు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో నాకు ఒక సాంగ్ అయితే బీభత్సంగా నచ్చింది భయ్య. రీసెంట్ గా వైరల్ వయ్యారి అనే సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ మాత్రం థియేటర్ లో చూడగానే అవ్వాక్ అయిపోయా. ఆ రేంజ్ లో అయితే ఉంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా భయ్య చాలా సార్లు చూసిందే అనిపిస్తుంది. దాని వల్ల అనమాట ఈ మూవీ చాలా మందికి అయితే నచ్చదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 2.5. ఒకవేళ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.